నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. రీసెంట్గా జరిగినటువంటి మర్డర్ కేసులో పూర్తి వివరాలు అయితే బయటికి చెప్పడం జరిగింది పోలీసులు. దానికి సంబంధించినటువంటి ఎవరైతే హత్యగా పడ్డారో మొయిజుద్దీన్ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి విషయాలలో ఆ భూముల కాజేస్తున్నటువంటి వ్యక్తులపై కోర్టులో తను ఫైట్ చేయడం, తర్వాత వక్ఫ్ బోర్డు భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపణలు చేయడం, ఇదంతా కూడా కొంతమందికి పడనటువంటి వాళ్ళు పూర్తిగా తనపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారంటూ కూడా కొంతమందితో చెప్పినటువంటి దాఖలాలు చూశారు. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలోనే మరి మొయిజుద్దీన్ ఆ రోజు ఉదయం 4:40 బయటకు వెళ్తున్నటువంటి సమయంలో ఒక స్కార్పియో కూడా ఢీకొట్టి చంపడం కూడా చూసినటువంటి తరుణంలో అక్కడ పోలీసులు మొట్టమొదటగా సీసీ ఫుటేజ్ ఒకటి పురోగతిని చూసినప్పటికీ అక్కడ హిట్ అండ్ రన్ కేసులో చేసినా కూడా తర్వాత దాంట్లో కొంత సుపారీ గ్యాంగ్ ఉండడం, దాని వెనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత ఆయన కూడా అలం ఖాన్ తానే తనను చంపించాడు అంటూ కూడా, తన తండ్రిని చంపించాడని కూడా మొయిజుద్దీన్ కుమారుడు బయటికి వచ్చి బహిరంగంగా చెప్పడంతో ఒకసారిగా కేసులో పెద్ద పెద్ద ట్విస్టులు వచ్చినాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఇక్కడ అయిన అలం ఖాన్ ఒకసారిగా అంటే గతంలో కూడా కొన్ని భూముల విషయంలో వక్ఫ్ బోర్డు భూములు కావచ్చు, మిగతా భూముల విషయంలో కూడా కబ్జాలు చేస్తున్నాడంటూ మొయిజుద్దీన్ తన ఉన్నటువంటి న్యాయవాద వ్యవస్థతోటి తనపై పోరాటం చేస్తున్నటువంటి తరుణంలో ఎలాగైనా మొయిజుద్దీన్ తప్పిస్తే మనకు ఈ యొక్క కబ్జా చేసినటువంటి ల్యాండ్లు దక్కుతాయి, వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ల్యాండ్లు దక్కుతాయి అంటూ కూడా తనపై 6 సార్లు హత్యా ప్రయత్నం చేశారు అంటూ కూడా, తన తండ్రిపై చేశారంటూ కూడా తన కుమారుడు చెప్పడం అంట. పూర్తిగా మరి ఇప్పుడైతే అలం ఖాన్కి సంబంధించినటువంటి వ్యక్తిని, తన కుమారుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మొయిజుద్దీన్ అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది, అసలు ఎందుకు ఆ కక్ష సాధింపు చర్యలు తీసుకోవాల్సి వచ్చింది అనేది, గతంలో ఏమైనా ఇద్దరి మధ్య విభేదాలు కానీ గతంలో ఏమైనా కక్ష సాధింపు చర్యలు చేసుకున్నారా, లేకపోతే పగ ఏమైనా ఉండనా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేసి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటు తన కుమారుడిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మొత్తానికైతే అలం ఖాన్ ఒప్పుకున్నటువంటి పరిస్థితి. 25 లక్షల రూపాయలు సుపారీ గ్యాంగ్కి ఇచ్చి మొయిజుద్దీన్ని చంపినట్టుగా పేర్కొన్నారు. తర్వాత మరి అంటే వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే మొత్తానికి వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను కాజేసేటువంటి ఒక కొత్త నానుడికి వీళ్ళు కొంతమంది దానికి ఆలోచించడం, తర్వాత కబ్జా చేసినా కూడా పట్టించుకున్నటువంటి నాదుడు లేడనే కోణంలో పూర్తి స్థాయిలో పేదలకు సంబంధించినటువంటి భూములు కావచ్చు, వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూములు కావచ్చు, ఎక్కువ శాతంగా మొయిజుద్దీన్ని హత్య చేసేటువంటి కొన్ని రోజుల కంటే ముందే ఇక్కడ మలక్పేట్ పోలీస్ స్టేషన్లో, పలు పోలీస్ స్టేషన్లో మొయిజుద్దీన్పై కూడా కొంత సీరియస్ యాక్షన్ జరిగింది. తర్వాత దీంట్లో కాలేజీ యాజమాన్యం ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉండే. అయితే తన కుమారుడు ఒకసారిగా బయటకు వచ్చి కాలేజీ యాజమాన్యం కూడా దీంట్లో ఉంది, తర్వాత 25 లక్షల రూపాయల సుపారీ గ్యాంగ్ ఇచ్చినటువంటి తరుణంలో కొంతమంది మహబూబ్ నగర్లో, కొంతమంది పలు చోట్ల దొరికినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే మరి 25 లక్షల రూపాయలు తీసుకున్నటువంటి సుపారీ గ్యాంగ్ ఎవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చారనే కోణంలో కూడా విచారణ జరుగుతూ ఉన్నది. మరి అలం ఖాన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అది లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో పూర్తిగా విఫలమైనట్టుగా కనిపిస్తూ ఉన్నది తెలంగాణలో. ఇక ఆడబిడ్డలకు సంబంధించినటువంటి మానభంగాలు కావచ్చు, రాజకీయ నేతలకు సంబంధించినటువంటి అరెస్ట్ల వెనుక జాప్యం కావచ్చు, ఫోక్సో చట్టమైనా కూడా 9-10 రోజుల పాటు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం, వాళ్ళే వచ్చి లొంగిపోవడం, తర్వాత ఈ యొక్క మర్డర్లు, రోడ్లపై నరుకు చంపినటువంటి సంఘటనలు కూడా చూసాం. తర్వాత ఈ యొక్క సందర్భంలో ప్రేమించినటువంటి వ్యక్తులపై యువతి కుటుంబ సభ్యులు నరికినటువంటి సంఘటనలు, ఎన్నో ఘటనలు కూడా చూస్తాం. తర్వాత ఇదే తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ అధికారిపై ఒక దుర్మార్గుడు చంపినటువంటి దాఖలాలు కూడా గతంలో చూసాం. అయితే పోలీస్ అధికారి యంత్రాంగానికే, పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తికే ఆ రోజు న్యాయం దొరకలేదా, లేకపోతే ఆ రోజు ఏం జరిగింది, అసలు పోలీసుల మీదకే తిరగబడుతున్నారంటే ఈరోజు హోంశాఖ ఎంత ఫెయిల్యూర్గా ఉన్నదో కూడా అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కావడంతో కొంత ప్రాబల్యం ఉండే అవకాశం ఉంది అంటూ కూడా గతంలో మాట్లాడినా, కానీ ఇక్కడ పోలీసులు క్లియర్గా అరెస్ట్ చేసినటువంటి సంఘటన చూస్తూ ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులుగా చలామణి అవుతూ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉంటూ పెద్ద స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు. తర్వాత కొంత సెక్రటరియట్ విషయంలో కావచ్చు, కొన్ని
శాఖలలో కూడా ఒక షాడో మంత్రిగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఈ యొక్క ఆరోపణలు బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అలం ఖాన్ అరెస్ట్ కావడం వెనుక కూడా అంటే కాంగ్రెస్ పార్టీ వస్తే తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఉంటుందా, లా అండ్ ఆర్డర్ మిస్ అవుతుందా, లా అండ్ ఆర్డర్ మిస్ అయిన తర్వాత పిఎంజేకి సంబంధించినటువంటి కరీంనగర్లో జ్యువెలరీస్ ఎత్తుకపోవడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద అటాక్ చేయడం, ఇదంతా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితిని సూచిస్తూ ఉన్నాయి. తర్వాత ఇక్కడ హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు అయితే ఈ లా అండ్ ఆర్డర్ మీద ఇప్పటివరకు మాట్లాడినటువంటి తాత్పర్యం చూస్తూ ఉన్నాం. అయితే కానీ ఇక్కడ ఎవరైతే నిరసనలు ధర్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులను అయితే అరెస్ట్ చేస్తూ ఉన్నారు పోలీసులు ఇమీడియట్గా. కానీ ఇక్కడ అలం ఖాన్ లాంటి వ్యక్తి అసలు సుపారీ గ్యాంగ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అసలు దీనిపై ఎవరు కూడా మాట్లాడినటువంటి ఒకవైపు ఎంఐఎంకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, మరి తమ లీడర్ని తాము కాపాడుకుంటున్నారనే కోణంలో కూడా పెద్దగా చర్చ జరుగుతూ ఉన్నది. మరి అలం ఖాన్ ఎందుకు, అసలు ఆ ల్యాండ్ వాల్యూ ఎంత, అసలు ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి ఏ ల్యాండ్ విషయంలో చంపారన్నది కూడా కొంత స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా మొత్తంగా మరి మొయిజుద్దీన్ విషయంలో అయితే అలం ఖాన్ అరెస్ట్ చేశారు. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇప్పటివరకు అయితే మాట్లాడలేదు. రీసెంట్గా కూడా గాంధీ భవన్లో కొట్లాటలు చూసాం. అంటే ఫిరోజ్ ఖాన్ ప్లస్ హజారీ ఎవరైతే ఉన్నారో ఇద్దరి మధ్య పంచాయతీ చూసాం. తర్వాత విహెచ్పై కూడా కొంత దురుసు వాక్యాలు చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశమైనటువంటి ఘటన ఇది. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా అంటే అటువైపు కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్కు సహకారం లేకపోతుంది. ఇక్కడ హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయలేకపోతా ఉన్నాడు అనేది కూడా పెద్ద ఎత్తున మరి హోంశాఖని వేరే వాళ్ళకి ఇవ్వాలి, లేదా హోంశాఖపై కట్టుదిట్టమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ఓపిక ఉంటే రేవంత్ రెడ్డి దాన్ని ఉంచుకోవాలి అనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలు మరియు ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలోనే పంచాయతీలు కొట్టుకునే స్టేజ్ వరకు వచ్చినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. మరి ఏ విధంగా ఇలాంటి న్యాయం చేయగలుగుతారు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఆడబిడ్డలకు న్యాయం ఏ విధంగా చేయగలుగుతారు? తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డలు బయటికి రావాలంటే భయపడుతున్నటువంటి, అదేవిధంగా విచ్చలవిడిగా గాంజా మరియు ఈ కొన్ని మద్యపానం కావచ్చు, మత్తు పదార్థాలు కావచ్చు ఎక్కువ శాతంగా తెలంగాణలో విచ్చలవిడిగా అమ్ముతూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నది. యువతనంతా ఖరాబ్ అవుతూ ఉన్నారు అనే కోణంలో కూడా రాజకీయ విశ్లేషకులు, తెలంగాణ సామాజిక నేతలు కావచ్చు మాట్లాడుతూ ఉన్నా కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి ఓ నాయకుడు సుపారీ గ్యాంగ్కి 25 లక్షల రూపాయలు ఇచ్చి చంపడం వెనుక అసలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాం కదా, కాంగ్రెస్లోకి వచ్చినాక కొంత క్రైమ్ రేట్ పెరుగుతుందని చెప్పేసి గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, మరి మిగతా నేతలు కూడా మాట్లాడినటువంటి సందర్భం చూస్తాం. అదే ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉందా, మరి ఏంది అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి. అదే అలం ఖాన్కు మరి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది, అలం ఖాన్పై ఎలాంటి యాక్షన్ ఉండబోయే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మరి దీనిపై ఇప్పటివరకు అయితే స్పందించలేదు. స్పందిస్తే ఏమని స్పందిస్తున్నది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి సిటిజన్స్ పల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.